అద్వైత సాధనపై దాసుభాషితం ఒక ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ని నిర్వహిస్తోంది. ఇందులో దాదాపు 250కి పైగా సాధకులున్నారు. వాట్సాప్ గ్రూప్లో జరిగే చర్చలే కాక సాధకులు సమయానుకూలంగా సత్సంగం ఏర్పాటు చేసుకుని చర్చించుకుంటారు. ఇందులో సాధకుల ప్రశ్నలకి శ్రీ దాసుకిరణ్, శ్రీ పోడూరి వెంకటరమణ శర్మ, శ్రీ రాజేంద్ర పన్యాల సమాధానాలిస్తారు. అద్వైత సాధన వాట్సాప్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. సూత్రధారి ఈ మొత్తం ఆర్గనైజ్ చేయడానికి ఆయన కిరణ్ గారు. ఆయన ఈ హిమ్సెల్ఫ్ ఇస్ వెరీ రిలయస్ సోల్ అండ్ హీ హస్ బీన్ షోయింగ్ సో మచ్ కంపాషన్ దట్ వీ ఆల్ ఆల్సో షుడ్ ప్రోగ్రెస్ లైక్ హిమ్. అందుకని పాపం హీ టుక్ సో మచ్ ట్రబుల్ ఇన్ ఆర్గనైజింగ్ ఎంటైర్ దిస్. సో వీ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో రిక్వెస్ట్ యూ టు గివ్ యువర్ గుడ్ సెషన్ టు అవర్స్. నమస్కారం అందరికి. మన రాజేందర్ గారు ధన్యవాదాలండి. చాలా మంచి సెషన్ చేశారు. చాలా ప్రాక్టికల్ విషయాలు మాట్లాడారు. అలాగే మీ స్ఫూర్తితో నేను కూడా ఆ పందాలోనే నడుద్దాం అనుకుంటున్నాను. కానీ రెలవెంట్ టు వాట్ యూ గైస్ హ్యావ్ ఆస్క్డ్ ఇన్ ద సర్వే. సాధనలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఏకాగ్రత, ఇంకోటి నిడివి. ఒప్పుకుంటారా? నిజమేనా? ఏకాగ్రత, నిడివి. The concentration and focus is one aspect, and the length of time that you do is another aspect. I just want to spend some time on both those things. ఏకాగ్రత అనేది లైక్ ఎనీథింగ్ ఎల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక వీడియో పంపించాను కదా, ఎంతమంది చూసారు అది? ఓకే. సో మీకు రిపిటేషన్ లాగా ఉండొచ్చు కొన్ని విషయాలు. ఏకాగ్రత అనేది మనం కూర్చోగానే అప్పటికప్పుడు సాధ్యపడేది కాదు. మీరు ఏకాగ్రతగా ఉండాల్సిన సమయంలో నేను ఏకాగ్రత సాధన చేస్తానంటే కుదరదు. ఏకాగ్రంగా ఉండాల్సిన సమయంలో మీరు ప్రాక్టీస్ వాడకూడదు అది. వెన్ యూ సిట్ డౌన్ ఫర్ సాధన, యూ షుడ్ ఆల్రెడీ హ్యావ్ దట్ ఏకాగ్రత. అంటే ఎలా వస్తుంది ఆ సాధన? అంటే ఆ ప్రాక్టీస్ ఏదో యూ షుడ్ హావ్ డన్ బిఫోర్, రైట్? సో నేను ప్రాక్టికల్గా నేను పాటించింది నేను చెప్తాను. నాకు మీ జీవితాన్ని యూ షుడ్ మేక్ ఇట్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఫోకస్ ట్రైనింగ్. మీకు ఎన్నో అంశాలు ఉన్నాయి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనకి బోల్డ్ అన్ని అవకాశాలు ఉంటాయి ఏకాగ్రత సాధన చేయటానికి. ఏ పని చేసినా కానీ మనం ఏకాగ్రతతో చేయొచ్చు. దట్ ఈస్ హౌ వి ప్రాక్టీస్ ఫోకస్. అలా రోజంతా చేస్తే మీరు ధ్యానంలో కూర్చుని ఎంక్వైరీ చేయటానికి మీకు అప్పుడు ఏకాగ్రత మీ ఆధీనంలో ఉంటుంది. ఈ పొద్దున అది మంచి విషయం, అంటే అది ఇంపార్టెంట్ విషయమా, ముఖ్యమైన విషయమా, లేకపోతే లుప్తమైంది అంటే చాలా అంటే పళ్ళు తోముకోవటమా, సాధారణ విషయం అన్న ప్రసక్తి లేదు. ఏ పని చేసినా నేను పూర్తి ఏకాగ్రత చేస్తానని మీరు తీర్మానించుకోండి. సో లేవటం, దంతధావనం, పళ్ళు తోముకోవటం ఏకాగ్రతతో చేస్తా. ఏకాగ్రత సాధన అంటే దాని మీదే పెట్టడం కాదు మనస్సు. ఏకాగ్రత సాధన అంటే చేస్తున్న పని మీద ధ్యాస పెడుతుంటాం, ఆ ధ్యాస తప్పటం, మళ్ళీ ఆ ధ్యాస తిరిగి ఆ పని మీద పెట్టడం. ఇదంతా ఒకటి యూనిట్. ఓకే, ఐ రిపీట్. సో ఫోకస్ ట్రైనింగ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఫోకసింగ్ ఆన్ వాట్ యు డూ. It is an entire aspect of you trying to focus, that focus shifting, you realizing that your focus is shifting and coming back to your task. That is the entire scheme of training. సో మీరు ఒకటే అనుకుంటే
మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఆ ఒకటే అనుకోవటంతో ఏమవుతుందంటే దేర్ ఈస్ స్కోప్ ఫర్ జడ్జ్‌మెంట్. యాహ్! ఏంటిది? ఏకాగ్రత పళ్ళు తోముకోవటం కూడా నేను దాని మీద ధ్యాస పెట్టలేకపోతున్నాను. మీకు జడ్జిమెంట్ వస్తుంది. సో, జడ్జిమెంట్ కాకుండా దాని గురించి ఇంకొంచెం మాట్లాడుకుందాం. బట్ అండర్‌స్టాండ్ దట్ ఫోకస్ ట్రైనింగ్ ఈస్ ట్రైయింగ్ టు ఫోకస్, అండర్‌స్టాండింగ్ దట్ సమ్‌టైమ్స్ యుల్ ఫోకస్, రియలైజింగ్ దట్ యూ లాస్ట్ ఫోకస్ అండ్ కమింగ్ బ్యాక్ టు ఇట్. సో, దానిలో 4 ఉంటాయి ఫోకస్ ట్రైనింగ్. ఇది మీరు ప్రతి పనిలో చేయొచ్చు. ఒకటి మీకు పారమార్థిక ప్రైజ్ ఏంటంటే వెన్ యూ సిట్ డౌన్ టు ఎంక్వైర్ సెల్ఫ్ ఎంక్వైరీ ఆత్మవిచారణకి మీకు ఇది పనికొస్తుంది. రెండోది ఏమవుతుందంటే ఇందాక మనం మాట్లాడుకున్న విషయాలన్నీ తప్పుతాయి. పని చెయ్యాలా వద్దా? అది ఎలా చెయ్యాలి? ఇది యాక్సెప్టెన్స్ థియరీలో చేయకుండా ఉంటే అంతా ఒకటే గదా! ఆహ్, ఇటువంటి సందేహాలు ఉండవు. ఎందుకంటే మన ధర్మంలో మనం చేయాల్సిన పనులు బోలెడన్నుంటాయి. నేను మా పిల్లలు చెప్తుంటాను. మీరు టీవీ చూసినా గాని ధ్యానంతో చేయండి. ధ్యానంగా చూడండి టీవీ. టీవీ చూస్తూ ఇంకేదో చేయొద్దు. ఏదో టీవీ పెట్టుకున్నావు కదా! టీవీ అన్నా చూడు. సో, ఇది నేను చెప్పినట్టు ఇదేమన్నా హాబీయో, మీ పనో, కోర్ పనో, మీ ప్రొఫెషనో ఏ దాంతో సంబంధమే లేదండి. ఏం పని చేసినా మీరు ఈ ఏకాగ్రత నేను చెప్పిన విధానంగా చేయండి. అండ్ అందులో ఏమవుతుందంటే ఈ పాలసముద్రంలో చిలికితే బోలెడన్నొచ్చినట్టు మీకు పని తొందరగా అవుతుంది. పని చాలా బాగా అవుతుంది. తప్పులు జరుగుతాయి. అది చుట్టుపక్కల వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. రైట్? సో, ఇది స్పిరిచ్యువల్లీ మైండెడ్ పర్సన్స్ అప్రోచ్ టు ఫోకస్ అండి. సో, యూ ఆర్ డూయింగ్ ఫోకస్, యూ ఆర్ ఫోకసింగ్ ఫర్ టు ఎంక్వైర్. ఇంకో సెల్ఫ్ ఎంక్వైరీకి ఫోకస్సు, ఏకాగ్రత, సాధన ఆ సమయం కావాలి 2. ఆ రెండిటికి ఆ సాధన అది స్పిరిచ్యువల్ ఎంక్వైరీకి ఇవి 2 అవసరం అన్నమాట. సో, ఇది పెంచుకునే క్రమం ఇది నేను పాటించింది చెప్తున్నాను మీకు. ఇది నేను ఏ పుస్తకాల్లో చదవలేదు. మంచి వాళ్ళు చెప్పారు విన్నాను. చాలామంది ఇప్పుడు ప్రొడక్టివిటీ హ్యాక్ అది. ఫోకస్ చేయటం. రైట్? నేను దీనికి అప్లై చేస్తున్నాను. సో, ఫోకస్ అలా పెంచుకుంటాం. రెండోది నిడివి. దాని ఆన్సర్ గూడా ముందర చెప్పినట్టే ఉంది. మీరు ప్రతి పనిలో చేస్తే సాధన మీకు నిడివి పెరిగినట్టే గదా! ఓకే. ఇప్పుడు ఆహ్, ఆత్మ విచారణ ఏమిటి అనేది దానికి మీరు కేవలం రోజుకి 10 నిమిషాలు స్పెండ్ చేసినా సరిపోతుంది. అయితే ఆ 10 నిమిషాలు స్పెండ్ చేయటం వల్ల మీరు మిగతా సమయంలో గూడా మీకు తెలియకుండా ఆర్ అనుకోకుండా దానంతటకదే ఆత్మవిచారణ జరుగుతుంది. ఇది ఫోకస్‌కి విభిన్నంగా జరుగుతుంది. ఫోకస్ మీరు మిగతా విషయాల్లో చేస్తే ఈ 10 మినిట్స్‌లో మీకు ఫోకస్ కుదురుతుంది. ఈ ఆత్మవిచారణ మీరు ఇది చేస్తే, ఈ 10 నిమిషాలు చేస్తే మీకు మిగతా సమయాల్లో కూడా ఆలోచనొస్తుంది. సో, నిడివి అలా పెరుగుతుందన్నమాట. ఆత్మవిచారణ అంటే రాజేంద్ర గారు చెప్పినట్టు, రమణ శర్మ గారు చెప్పినట్టు విచారణ గదా! వాట్ ఈస్ దిస్ అవేర్‌నెస్? ఇది ఈ అన్ని అన్నీ కూడా ప్రాథమికంగా ఆలోచనలు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఒక స్పిరిచ్యువల్ పర్సన్‌కిను మిగతా వాళ్ళకేంటంటే స్పిరిచ్యువల్ పీపుల్ హావ్ ద కేపబిలిటీ టు రెడ్యూస్ ఎవ్రీథింగ్ టు థాట్. వాళ్ళకి ఆ టెక్నిక్ తెలుసు. ఆ క్షమత, ఆ సమర్థత వాళ్ళు తెచ్చుకున్నారనమాట. ఏంటంటే ఏదైనా గూడా దాన్ని ఆరంభంలో అది అది ఆలోచన అనే స్పృహతో ఆ స్పృహ రావటం. అది ట్రైనింగ్ వల్లొస్తుంది. చేస్తుంటే ఎవ్రీథింగ్ విల్ బి యూ విల్ రెడ్యూస్ ఎవ్రీథింగ్ టు ఎ థాట్. అది చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు రియాక్షన్‌కి టైం దొరుకుతుంది. సో, దట్ ఈస్ ద ఎంక్వైరీ. దట్ ఈస్ ద పాత్. ఈ 2 విషయాలు మీరు జాగ్రత్తగా గమనించి ఫస్ట్ ఈస్ యూ
డూ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ దట్ యు డూ విత్ టోటల్ ఫోకస్ అండ్ మోనో టాస్క్. 2-3 పనులు చేయి. 2-3 పనులు చేయటం అనేది భ్రాంతి. అక్కడ ఏమవుతుందంటే మీ అటెన్షన్ స్ప్లిట్ అవుతుంది, కట్ అవుతుంది. యాక్చువల్లీ కట్ అయ్యి మీకు రావటానికి, తిరిగి పని మీద ఏకాగ్రత చేయడానికి ఇట్స్ ఎ కాస్ట్, అటెన్షన్ కాస్ట్. సో ఏ పనైనా పూర్తి ఏకాగ్రతతో చేయండి. ఈ 10 నిమిషాలు మీరు రోజు 10 నిమిషాలు కూడా లేకుండా ఎవరికి ఉండదండి. ఓకే, ఇఫ్ యూ సే దట్ ఐ డోంట్ హ్యావ్ 10 minutes ఆల్సో, యు ఆర్ లైయింగ్ టు యువర్ సెల్ఫ్. సిట్ డౌన్ అండ్ డూ గైడెడ్ మెడిటేషన్స్. గైడెడ్ మెడిటేషన్స్ ఏంటంటే మీ అంతటా మీరు విచారణ చేయగలిగితే బ్రహ్మాండం. ఒకవేళ చేయలేకపోతే గైడెడ్ మెడిటేషన్స్ పెట్టుకుని 10 నిమిషాలు చేయండి. 10 నిమిషాలు సరిపోతుంది. 10 నిమిషాలు 20 నిమిషాలు అవుతుంది. ఆ తర్వాత అది మిగతా సమయంలో కూడా అది విస్తరిస్తుంది. ఓకే, సో ఇది తర్వాత పొద్దున్న రమణ శర్మ గారు చెప్పారు మన డీప్ స్లీప్ గురించి. మీరు ఇంకోటి ప్రాక్టికల్ గా చేయగలిగింది ఏంటంటే, మీరు నిద్రకు ఉపక్రమించే సరికి ఆ రోజుకి మీ పాత్ర అయిపోయింది అనే భావంతో పడుకోండి. ఆ రోజుకి మీ పాత్ర, రాజశేఖర్ నండూరి పాత్ర లేకపోతే నాగరాజు గారి పాత్ర ఆ రోజుకి సమాప్తమైంది. సో ఇట్ ఇస్ కర్టన్స్ డౌన్ ఫర్ ద డే, రైట్? అట్లా అనుకున్న తర్వాత మీకు ఆలోచనలు వస్తుంటాయి. మళ్ళీ ఆఫీసు, కుటుంబంలో పాత్ర అయిపోయింది, ఇంక పాత్ర జీవించకూడదు, అంటే ఫుల్ స్టాప్. సో ఆ సమయం కర్టెన్ వేసిండి వాటి మీద, ఆ పాత్రకి. ట్రై టు రెస్ట్ యాజ్ దట్ కాన్షియస్నెస్. లేకపోతే ఏమైనా వినండి, రైట్? లేకపోతే స్లీప్ మెడిటేషన్ వినండి, ఏదైనా చేయండి. ఇంకేమి వినకపోయినా కానీ ఇంకేం వినొద్దు, వింటే మెడిటేషన్ వినండి. 2 ఏంటంటే, నిద్రకు ఉపక్రమించగానే కర్టెన్ వేసేయండి ఆ పాత్ర మీద. రేపు పొద్దున్నే ఆ పాత్ర వేసింది మళ్ళీ రేపు షిఫ్ట్ చెయ్యాలి. అప్పటి వరకు మీరు ఆ పాత్ర కాదు. ఏం లేదు, అనలైజ్ చేయకండి. ఆ జీవితంలో జరిగిన అనలైజ్ చేయండి. జస్ట్ పుట్ కర్టెన్స్ డౌన్ ఆన్ దట్ రోల్ అండ్ జస్ట్ ఎగ్జిస్ట్. అక్కడ మీరు పడుకుని యూ కెన్ ఆల్సో డూ సమ్ ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్. వింటము, గైడెడ్ మెడిటేషన్ సోర్సెస్ ఐ కెన్ రికమెండ్, ఐ పుట్ ఆన్ ద గ్రూప్. యూ కెన్ లిసన్ టు ఇట్ ఆర్ యూ డూ మెడిటేషన్ చేయండి. ఏదో ఒక యాంకర్ మంత్రం ఏదో ఒకటి. లేకపోతే మీరు ఉండగలిగితే ఆ సత్యచిత్త ఎగ్జిస్టెన్స్ లాగా ఉనికి అనుభవిస్తూ ఉండండి. ఎప్పుడో నిద్రలో జరుగుతుంటారు. పొద్దున్న లేచినప్పుడు ఒక సంధ్య దశ ఉంటుంది అప్పుడు, ఒక మెలుగు రావటానికి ముందర. అక్కడ మీరు ఎంజాయ్ దట్ ఫేస్. డోంట్ మళ్ళీ తొందరగా వచ్చేయటానికి తొందరపడిపోకండి, పాత్రలో లీనవటానికి. అది జరుగుతుంది. ఆ సమయాన్ని అదేమవుతుందంటే, మీరు గమనిస్తే అక్కడే అవేర్నెస్సే ఈ పాత్ర మారే క్రమాన్ని మీరు గమనించగలుగుతారు. దట్ విండో, స్లైట్ విండోలో మీకు మెలకు వచ్చి పూర్తిగా మెలకు వచ్చే లోపల మీ అవేర్నెస్, ఈ రమణ గారు అన్నట్టు ఆర్ పర్సనాలిటీ ఇస్ జస్ట్ ఎ థాట్. ఈ థాట్ పూర్తిగా అంటే ద థాట్ ఆఫ్ పర్సనాలిటీ పూర్తిగా ఆవహించే లోపల యూ హ్యావ్ ఎ స్లైట్ విండో. అంటే మొత్తం తలుపు తెచ్చుకోవటం కాదు, చిన్నగా తెచ్చుకుంటుంది అనమాట. అది అబ్జర్వ్ చేయండి. దెన్ మీరు లేవండి, నేను ఇంత చెప్పినట్టు మీ పనులన్నీ, మీ బాధ్యతలన్నీ పూర్తి ఏకాగ్రతతో, పూర్తి కమిట్మెంట్తో చేయండి. దిస్ ఈస్ వాట్ ఐ ఫాలో. ఇప్పుడు నా జీవనం ఇది. నాకు కర్తృత్వ భావన అప్పుడప్పుడు ఉద్భవిస్తుంది, తర్వాత అది ఉద్భవించినట్టు తెలుస్తుంది, అది సమర్చిపోతుంది. నేను ఏ పని చేసినా
పూర్తి ఏకాగ్రతతో చేస్తాను, పూర్తి సంతృప్తితో చేస్తాను. మై క్వాలిటీ ఆఫ్ వర్క్ అండ్ మై క్రియేటివిటీ హ్యావ్ like there's no comparison to before and now. So if there's any talk or any doubt that spirituality will actually make you lax or make you worse in your activities, drop that. It will actually improve you in your work and otherwise. మీ వ్యవహారిక జీవితంలో మిమ్మల్ని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్, ప్రాక్టికల్ థింగ్స్ ఐ వాంటెడ్ టు సే. మనం కొన్ని సమయం ప్రశ్నోత్తరాలు పెట్టుకోవచ్చు. I only have one question. Yeah. Is there anything called thoughtless state while doing meditation? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. తీరానికి ఇటువైపు ఉన్నవాళ్ళు వాళ్ళని థాట్స్ బాధించవు. థాట్స్ ఉన్నా లేకపోయినా ఒకటే వాళ్ళకి. థాట్స్ లేని స్థితి, థాట్స్ ఉన్న స్థితి ఏముండదు. నాకే అనిపిస్తుంది అప్పుడు. నేను పొద్దున్న లేవగానే సంగతి అది చాలా బాగుంటుంది. సైలెన్స్, అక్కడ ఏమి థాట్స్ ఉండవు. తర్వాత ఏదో థాట్ వస్తుంది. ఇందాక రాజేంద్ర గారు చెప్పినట్టు దేస్ అ డిజైర్, అంటే డిజైర్ అండ్ అవర్షన్. ఆ థాట్లెస్నెస్ స్టేట్ కి డిజైర్, ఈ థాట్ఫుల్ స్టేట్ కి అవర్షన్. ఏంటి ఆలోచనలు వస్తున్నాయని, కానీ వెంటనే స్పృశిస్తుంది మైండ్. ఇది కూడా అదే కదా, కాన్షియస్నెస్ కదా, థాట్స్ కూడా. సో నౌ వెన్ యు నో దాట్ అండ్ అదే అన్ని పరిపర రూపాల్లో మనకి కనిపిస్తుందని తెలిసినప్పుడు, థాట్స్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, దే ఆర్ బోత్ సేమ్. సో బట్ కానీ ఇటువైపు ఇంకా సాధన చేస్తున్నాం అనే ఒక స్పృహ ఉన్నప్పుడు థాట్లెస్నెస్ ప్రయత్నించడం ఇదే, దాన్నే ఏకాగ్రత అన్నాను. ఇప్పుడు ఇప్పుడు మన సెల్ఫ్ ఎంక్వైరీ చేస్తుంటే మనకు ఆఫీస్ గుర్తొస్తే ఏం సెల్ఫ్ ఎంక్వైరీ, రైట్? సో అక్కడ మీకు ఏకాగ్రత కావాలి కదా. ఏకాగ్రత అంటే థాట్లెస్నెస్ ఇస్ అల్టిమేట్ స్టేట్. వన్ లెస్ అల్టిమేట్ స్టేట్ ఇస్ హ్యావింగ్ సింగులర్ థాట్. ఆ సింగులర్ థాట్ ఏంటి, చేసే పని. సో థాట్లెస్నెస్ స్టేట్ కి వెళ్ళే ముందర మీరు అది అనుభవించవచ్చు. సింగిల్ థాట్ స్టేట్. సింగిల్ థాట్ స్టేట్ అంటే డూయింగ్ ఎనీథింగ్ విత్ టోటల్ కన్విక్షన్, Being in present. బీయింగ్ ఇన్ ప్రెజెంట్. అది ఆ పని చేస్తుంటే ఆటోమేటిక్ అవుతుంది కదా, యూ డోంట్ హ్యావ్ టు. బట్ నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి మళ్ళీ. సో ఇట్స్ నాట్, డోంట్ బి జడ్జిమెంటల్ అబౌట్ దట్ యువర్ థాట్ హెస్ డైవర్టెడ్ టు ద పాస్ట్ ఆర్ ద ఫ్యూచర్. ద ప్రాక్టీస్ ఈస్ టు బ్రింగ్ ఇట్ టు ద ప్రెజెంట్. అక్నాలెడ్జ్ దట్ విల్ హ్యాపెన్. ఇట్ విల్ హ్యాపెన్ అండ్ బ్రింగ్ ఇట్ టు ద ప్రెజెంట్. మార్నింగ్ లేయంగానే మనం పాత్రలోకి వెళ్ళక ముందు కొద్దిగా గ్యాప్ ఉంటుంది అంటున్నారు కదా, అది మీరు రియలైజ్ అయిన తర్వాత మీరు దాన్ని పట్టుకోగలుగుతున్నారా, లేకపోతే మామూలుగా మేము కూడా దాన్ని అనుభవంలో తెచ్చుకోవచ్చా? అందరూ తెచ్చుకోవచ్చండి. ఎందుకంటే మీరు అదే 10 నిమిషాలు చెప్పాను కదా ధ్యానం చేయమని, అంటే ఎంక్వైరీ చేయమని, గైడెడ్ మెడిటేషన్స్ చేయమని చెప్పాను కదా. అది చేస్తుంటే దాని ప్రతిఫలం అది. సో ఇట్ విల్ స్పిల్ ఓవర్ ఇన్ టు అదర్ ఆస్పెక్ట్స్. స్లోగా మీకు ఏమవుతుందంటే మీ పర్సనాలిటీకి ఈ అవేర్నెస్ కి దూరం పెరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే అజ్ఞానం వల్ల గట్టిగా అతుక్కుపోతుంది అనమాట. మనం సపరేట్ చేయలేం. వీ కెన్ నాట్ సపరేట్ అవర్ పర్సనల్ నరేటివ్ విత్ అవర్ ఆత్మస్వరూపం. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇవన్నీ కాస్త కఠినంగా ఉంటాయి. మీరు ఈ ఎంక్వైరీ చేస్తుంటే, అండర్స్టాండింగ్, లుకింగ్ అట్ యువర్ అవేర్నెస్, మీకు ఆ పర్సనాలిటీకి దూరం పెరుగుతుంది. ఆ దూరం పెరిగి పొద్దునపూట లేచినప్పుడు జరిగేది వెంటనే ఆవహించదు అనమాట. మీ పర్సనాలిటీ అంటే ఒక ప్రవీణ్ భావన, ప్రవీణ్ థాటే కదా. ప్రవీణ్ థాట్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ హిస్ బాడీ, దే వోంట్ రాగానే మిమ్మల్ని కబళించవు అంత తొందరగా. మీరు ఆ స్వరూపంలో ఉండగలుగుతారు కాసేపు. అయితే రియలైజ్ అయిన వాళ్ళకి ఏంటంటే, వ్యవహారం ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు మీరు అన్నారు కదా థాట్స్ అన్నారు కదా, థాట్స్ ఉన్నా కానీ వాళ్ళు ఎలా అయితే వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు, రియలైజ్ అయిన వ్యవహారికంగా కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే వ్యవహారికంలోనూ పారమార్థికంలోనూ అదే కదా.
సో there's nothing. So it's all the same, right? It's just a manifestation. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు వేకింగ్ స్టేట్ లో కూడా ఇది ఇది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరండి. దిస్ ఇస్ నాట్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ డ్రీమ్ స్టేట్ ఆర్ వాట్. ఎందుకంటే డ్రీమ్ స్టేట్ లో యూ బిలీవ్ దట్ ఈస్ డ్రీమ్ స్టేట్. నో, యూ బిలీవ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. మీరు లేచిన దాంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కదా మీకు అది ఇది అనిపించేది, అదే ఏదో కళ అని. సో మనం దీంట్లోంచి బయటపడలేకపోతున్నాం కాబట్టి ఇంత భారీగా అనిపిస్తున్నాం. సో దీంట్లోంచి బయటపడితే మీరు అప్పుడు ఈ స్టేట్ లో కూడా అదే చూస్తారు. సో రియలైజ్ అయిన వాళ్ళు ఏమిటి వ్యవహారం అంటే వాళ్ళు ఈ స్టేట్ లోంచి దే woke up from the waking state. And just as you are waking up from dream state to the waking state, they have woken up from the waking state to something else. So that is the thing. డ్రీమ్ స్టేట్ లో ఉన్నప్పుడు మనం వేకప్ చేయడానికి ఏమీ అటెంప్ట్స్ చేయం. కానీ ఇప్పుడు somehow I feel that we are making some attempts to wake up. ఎలా అంటున్నారు డ్రీమ్ స్టేట్ లో చేయని అటెంప్ట్స్ చేయమని? సో డ్రీమ్ స్టేట్ లో యాక్షన్స్ చేస్తున్నారు కదా. Actually, ఓకే, యు ఆర్ నాట్ ట్రైయింగ్ టు వేకప్ ఫ్రమ్ ద డ్రీమ్ స్టేట్, దట్స్ ట్రూ. బట్ దెర్ ఇస్, యూ విల్ డ్రీమ్ దట్ యూ హ్యావ్ ఎ డ్రీమ్. అది కూడా అవుతుంటుంది ఒకసారి, కల్లో కూడా కళ వస్తుంటుంది. కానీ మీరు యాక్షన్స్ తీసుకుంటున్నారు కదా డ్రీమ్ స్టేట్ లో కూడా, ఏదో ఒక యాక్షన్, రైట్? యు ఆర్ నాట్ ట్రైయింగ్ టు కమ్ అవుట్, బట్ దేర్ సమ్ యాక్షన్ అండ్ దట్ యాక్షన్ సీమ్స్ వెరీ వెరీ రియల్. దేర్ ఇస్ నో డిఫరెంట్ బిట్వీన్ దట్ యాక్షన్ అండ్ దిస్ యాక్షన్. ఎందుకు తేడా మీరు చెప్పండి? How is the dream state action different from this action? I'm claiming that it is not. Prove me wrong. అంటే డ్రీమ్ స్టేట్ యాక్షన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ యాక్షన్ అంటున్నారు. I'm saying it's not. ఇట్స్ నాట్ డిఫరెంట్. It's not different. Because the conviction behind is the same. You are the doer in dream state, you are the doer here also. How is it different? But we come out of the dream state, right? There is a method in to coming out of this waking state also. సో అది ఆ డ్రీమ్ స్టేట్ లో దాంట్లో వచ్చేస్తుంది కదా, దీంట్లో కూడా దాంట్లో అవుతోంది. బట్ యువర్ క్లింగ్ టు యువర్ పర్సనాలిటీ. కల్లో అయినా నిజంగా అయినా భయం వేసే పిల్లలు పక్కన వేస్తా. సార్, అద్వైత స్థితికి రావడానికి మెడిటేషన్ అండ్ సెల్ఫ్ ఎంక్వైరీ రెండు ఒక విధానాలు అనుకుంటే, ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ యోగ సాధనలు కానీ అవి అంత ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి. ఒకవేళ ఫిజికల్ గా యోగ సాధన కానీ ఏమి చేయలేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఈ రెండు విధానాలకే స్టిక్ అయి ఉండాల్సి వస్తుంది. ఒక స్థాయి దాటిన తర్వాత మెడిటేషన్ అంటే సెల్ఫ్ ఎంక్వైరీ. సెల్ఫ్ ఎంక్వైరీ ఇస్ మెడిటేషన్. ఓకే, దానికన్నా సెల్ఫ్ ఎంక్వైరీ కన్నా ముందర ఈ ధ్యానం అవన్నీ ఏకాగ్రత చేసుకోవటానికి కూడా మనం వాటిని మెడిటేషన్స్ అంటున్నాం. ఓకే, దీనివల్లే అవుతుంది. ఇంకా యోగాసనాలు అవి ఏంటంటే, నేను ద వే ఐ సీ ఇట్స్ జస్ట్ టు కీప్ యువర్ సెల్ఫ్ గోయింగ్. ఇప్పుడు నీకు స్పష్టంగా తెలుస్తుంది అవి తప్పకుండా జరగాలంటే మరి రమణ మహర్షి ఏం చేయలేదు కదా, నాకు తెలియదు. ఆయన చేశారు, యోగాసనాలు వేసారు లేదు తెలియదు. సో చాలా మంది ఉన్నారు. ఇఫ్ యూ సీ బ్యాడ్ గ్యాప్, బుద్ధ అట్ గ్యాస్ పంప్ అనే వెబ్సైట్ లో ఎంతో మంది సో మెనీ రియలైజ్ సోర్స్, వాళ్ళందరూ యోగాసనం వేయలేదు కదా. సో అది ఇట్స్ నాట్ ఎ ప్రీరిక్విజిట్, అది ఉండాలని ఏం లేదు. అయితే అది మనకి ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇస్ గుడ్, వెదర్ ఇట్ ఇస్ యోగా ఆర్ వాకింగ్ ఆర్ రన్నింగ్ ఆర్ డూయింగ్ ఎనీథింగ్. Have reached at a very younger age, I mean, compared to some of us, in a realized state. So where do you see yourself going? Do you have any advice for people like us or youngsters who are sub 30? Where do you think, how should the journey, go on? ఒకటి ఏంటంటే, ఇప్పుడు దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్, రైట్? వీ కమ్ హియర్, వీ జాయిన్డ్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ లొకేషన్. వీ హ్యావ్ వాట్సాప్ గ్రూప్, వీఆర్ షేరింగ్ నాలెడ్జ్, we're doing all this, and we are different ages. So one thing that is very very visible is that it has got nothing to do with age, right? And it manifests, it awakens on its own calling. And పొద్దున మహారాజ్ గారు అధికారి అన్నారు, అధికారి అనే పదం వాడారు. మా అక్కగారు కూడా అడిగారు పొద్దున అధికారి గారు. సో
on its own calling toti, it will seek out the true knowledge to awaken. So at some time it could be, hatha yoga or పతంజలి ధ్యాన యోగా మార్గం అంటుంది, తర్వాత లేకపోతే భక్తి అంటుంది, లేకపోతే కర్మయోగం అంటుంది, అసలు నాన్ సెన్స్ ఏమీ లేవంటుంది ఓసారి. దెన్ దానంతటికి అదే ఇట్ విల్ సీక్ అవుట్, రైట్? ఒక పొరల్లాగా ఇట్ విల్ డ్రాప్ చేసుకుంటుంటుంది ఓట్. పొద్దున అన్నారు, రామణ శర్మ గారు కూడా అన్నారు, మనం అందరం భక్తి మార్గం నుంచి వచ్చాం, ట్రూత్, రైట్? సో అవన్నీ కూడా there'll be some quest అండి, సంథింగ్ దట్ ఇట్ విల్ ట్రిగర్. నాకు ఎప్పుడు ఏమనిపిస్తుందంటే, మన పిన్ బాల్ ఒక ఆట ఉండేది చూసారా, మేకులు ఉంటాయి, గోళీలు ఉంటాయి, యూ జస్ట్ హ్యావ్ టు పుష్ అండ్ దట్ మార్బల్ విల్ హిట్ సమ్ పిన్. It's like that. So something will trigger, it will hit some nail and will deflect. When I look at it, there's nothing that I see I've done myself, right? I mean, Steve Jobs annattu, you can always count the dots, connect the dots looking backwards, right? Backwards avtam valla manaki oho idi I can tell you a story, but it is very happening on its own. So the fact that you're here and these topics interest you is also progress. It's finding its own path. There's nothing else that you can do, or you might actually ask and seek out and read something, and you might join the Advaita Sadhana group and you might get inspiration, you might get a resource. Inko cheppali ikkada గురువు గురించి మొన్న నా స్నేహితుడు అడిగాడు, నీ గురు పరంపర ఏంటంటే, నాకు గురువులు ఎవరు లేరు, అంటే సశరీర గురువులు ఎవరు లేరు. నేను చెప్పాలి అంటే, నేను ఇప్పుడు ఊహించుకుంటే ఏమవుతుందంటే, నాకు శ్రీకృష్ణ గురువు అండి, ఆది గురువు ఆయన. బికాస్ ఐ సీ హిమ్ యాజ్ అ హిస్టారికల్ ఫిగర్. ఓకే, ఐఎమ్ నాట్ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద లెజెండ్స్. మీరు నా లెజెండ్స్ మీద నా అభిప్రాయాలు అంటే మీరు చదువుంటారు మన వ్యాసం దాంట్లో. సో శ్రీకృష్ణ ఆయన లౌకికంగా ఉంటూ పరమార్థ తత్వాన్ని బోధించాడండి. దాని తర్వాత నాకు రెండో గురు అనిపించేది ఆదిశంకర. ఎందుకంటే అంత 32 ఏళ్లలో అంత చేయటం మామూలు విషయం కాదు. నాట్ ఆదిశంకర కారణ జన్మ. మూడో వ్యక్తి మన ఎల్ఎన్ రాజు గారు అనిపిస్తారు. ఎందుకంటే ఆదిశంకర్లు అంత అద్వైత జ్ఞానాన్ని ఇచ్చినా అది మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలి కదా, ఎవరో ఒకళ్ళు అందించాలి కదా. సో లేకపోతే అదంతా ఆదిశంకర్లు గొప్పవాడు అని చదువుకుని ఊరుకునేవాడు. వీళ్ళు ముగ్గురు నేను గురు పరంపర అనుకుంటాను. ఇది కాకుండా ఇంకో ముగ్గురు ఉన్నారండి, అంటే స్పెషల్ క్లాసెస్ అండ్ స్పెషల్ టీచర్స్ అంటాం కదా, స్పెషల్ సబ్జెక్ట్స్. వాళ్ళు రమణ మహర్షి, నిసర్గదత్త మహారాజ్, మూడో ఆయన ఐ డోంట్ నో, మీరు పేరు వినుంటారు లేదో, ఆత్మానంద కృష్ణ మెనన్. సో వీళ్ళ ముగ్గురు ఈ డైరెక్ట్ పాత్ బోధించారు. వీళ్ళ ముగ్గురు కూడా అంటే నాకు ఉండేది అనమాట, తొందరగా తెలుసుకోవాలి అదేదో అని. నాకు నాకు ఎంత కఠినమైనా పర్వాలేదు, నాకు ఆ మార్గం కావాలి అని ఆ భావన ఉండటం వల్ల ఐ సార్ట్ అవుట్ దోస్ గురుస్. సో వీళ్ళ ముగ్గురు దే ప్రీచ్ యు ద డైరెక్ట్ పాత్, ఇంకేమి మసాలాలు ఉండవు. సో ఇవి అండ్ కమింగ్ బ్యాక్ టు దట్ పాయింట్, ఇట్ ఈస్ జస్ట్ నేను యోగా నేర్చుకున్న గురువు అనేవాడు, ఆయన అంటాడు అనమాట, ఆయన ఆర్టికల్స్ అన్ని, ద గురు ఈజ్ ఇన్ యూ ఫైనలీ. ఆ లోపల దిస్ ఈస్ యాక్చువల్లీ ద వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు గెట్. ద గురు ఇన్ యూ విల్ గైడ్ యూ సార్. ఇట్ విల్ టేక్ యూ టు వేర్ యూ హ్యావ్ టు గో వెన్ యూ ఆర్ రెడీ. సో ఇట్ విల్ షో యూ, ఇట్ విల్ కమ్ టు యూ, ఇట్ విల్ గైడ్ యూ. అంటే అధికారిత్వం అనేది స్పెషల్ గా బయట నుంచి మనం పొందవలసింది ఏమీ కాదు, అది మన ఆలోచనలు బట్టే మన అధికారతత్వం మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఇప్పుడు ఏమీ లేదు, అంతా నాన్ సెన్స్ హంబక్ అనుకున్నా అనుకోండి, మీ అధికారత్వం ఏమిటంటే యూ హ్యావ్ టు రాయల్ ఇన్ దిస్ ఓషన్ ఫర్ సమ్ మోర్, ఫర్ యూ టు రియలైజ్ దట్ దేర్ సంథింగ్ ఎల్స్. అదే మీరు ఒకవేళ ఇప్పుడు ధ్యానంలో ఉన్నారు, ధ్యానం ఉండి సమాధి అంటే
ఇట్లా అని మా కళ్ళు మూసుకొని కూర్చొని పీఠం వేసుకుని కూర్చుంటే చుట్టుపక్కల అంతా పాముల పొట్లు వచ్చేయాలి, శుష్కించిపోవాలి. అలా అవ్వదు. అలా ఉండలేము. ఇంకా మనకి దిక్కు లేదు. మనవి పాపిష్టి బతుకులు. ఈ ఆలోచనలు వచ్చినప్పుడు కాదు, అట్లా జడలు కట్టేసుకుని అది సినిమాలో చూపించినట్టు పాము పుట్టలు పెంచుకోవడం. మా అమ్మ ఇక్కడ ఉన్నారు. నా చిన్నప్పుడు నాకు ఆ కోరిక ఉండేది. నేను చెప్పాను మా అమ్మకి, వెళ్ళి తపస్సు చేసేస్తాను, అట్లా పాముల పుట్టలు అన్ని పెంచేసుకుంటానని. తర్వాత కానీ అది సాధ్యపడదని తెలుసు, నీకు అర్థమవుతుంది మనకి. ఇది వరకు సాధ్యపడినా కానీ ఇప్పుడు సాధ్యపడలేదు. మన ఉద్యోగాలు, మన కుటుంబాలతోటి మనకు సాధ్యపడదు. తర్వాత ఇప్పుడు అందరూ పోనీ సాధ్యపడినా కానీ అందరూ చేయలేరు కదా అది. సో ఇంకా మనకేంటి మార్గం ఏంటి? మనం అందరం గోదావరిలో కొట్టుకోవాల్సిన వాళ్ళేనా? అంటే ఏదో ఉంది అని మనకు తెలుస్తుంది. సో అప్పుడు మీరు జ్ఞాన మార్గం వైపు రావచ్చు. అప్పుడు మీకు అధికారిత్వం వస్తుంది జ్ఞాన మార్గానికి. అది ఎవరో వచ్చేది కాదు. ఆ ఆలోచనలే మిమ్మల్ని మీకు ఆ లోపల నుంచి వస్తుందన్నమాట. ఇంకా చిన్న క్వశ్చన్ అండి. అంటే ఇన్ జనరల్ మనందరికీ తెలుసు ఈగో అనేది ఉంటుంది. అలా అని అంటే హౌ డు ఐ నో ఆర్ రియలైజ్ దట్ ఐఎమ్ ఆపరేటింగ్ అవుట్ ఆఫ్ మై ఈగో ఆర్ నాట్? ఎందుకంటే ఈగో ఉంటే ఈ ఐ అవేర్నెస్ అవుతుంది, అది పాసిబుల్ కాదు. అది ఈగో ఈజ్ అ బ్లాకర్ ఫర్ దట్ అని అంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డు ఐ రియలైజ్ దట్ ఐఎమ్ ఆపరేటింగ్ అవుట్ ఆఫ్ ఈగో ఆర్ ఐఎమ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఈగో? సో నేను ఇంతకు ముందు ఒక విషయం చెప్పాను, మీకు గుర్తుందా? ఐ స్పోక్ అబౌట్ ద ఎబిలిటీ ఆఫ్ స్పిరిచువల్లీ అడ్వాన్స్డ్ పీపుల్. వాళ్ళకు ఒక క్వాలిటీ ఉంటుంది, విచ్ ఈస్ టు రెడ్యూస్ ఎవ్రీథింగ్ టు థాట్. రైట్? అక్కడ ఈగోనా కాదా ప్రశ్న కాదు. యూ విల్ ఐడెంటిఫై, యు ఆర్ స్టిల్ కాన్షియస్నెస్. ఒక థాట్ని మీరు రిపుల్గా చూడగలరు. అది తర్వాత ఈగోనా ఏదోనా అది వేరే విషయం. యూ విల్ అది బిఫోర్ దట్ ఆల్సో యూ విల్ క్యాచ్ ఇట్ ఎట్ ద రిపుల్ స్టేజ్, ఎట్ ద థాట్ స్టేజ్. అది చేసిన తర్వాత అది విన్యాసాలు చేస్తుంది. బట్ యు నో ఇట్స్ జస్ట్ ద పవర్, రైట్? ఇట్స్ కాన్షియస్నెస్ అండ్ ఇట్స్ పవర్ అండ్ ఇట్స్ అ థాట్ దట్ హస్ arisen. But what if you're not that spiritually advanced? Then you'll get it a little later. So that is what we try to do, right? I mean, the entire thing is to identify. Patanjali annadu kada, Patanjali said yoga is nothing but chitta vritti nirodha. So the reducing of the ripples in thought. ఇక్కడ నాకు మంచి కథ గుర్తొచ్చింది, జెన్ కథ ఇది, అండ్ ఇట్స్ అ రిడిల్ యాక్చువల్లీ. దేర్ ఆర్ you must have heard this, so you are not allowed to answer. So there are two monks, young monks. They're looking at a flag. Buddhist monks. They're looking at a flag, and the flag is waving. One monk said that the flag is moving. The other monk said, no, the wind is moving. Who is right? Wind is moving. Okay. కానీ మనం ఫ్యాన్ వేసుకున్నాను, we do it, it will move, right? గాలి వస్తుంది కదా. So which is before? Is it flag moving or wind moving? So there's another senior monk going past, and వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు. He said, both of you are wrong. Your mind is moving అన్నాడు. ఫ్లాగ్ కదలటం అన్ని కూడా హౌ డు యూ రిజిస్టర్? ఇట్స్ ఎట్ నీ మదిలో చలనమే కదా. there's a conscious, there's a shift in your consciousness that you know, shift in awareness. So spiritually advanced people will be able to do that they see everything as a shift in consciousness. ఇంకా సో కాంటెంట్స్ ఆఫ్ కాన్షియస్నెస్, దాని నేచర్ అన్ని తర్వాత వస్తాయి. వన్స్ యూ మనం అక్కడ ఇఫ్ యు గో ఫర్ ద జగులర్, ఆ జగులర్ని పట్టుకుంటే ఇప్పుడు పావుని నెక్ ఆ మెడ దగ్గర పట్టుకున్నట్టు అనమాట. అది ఎంత ఊగినా కానీ ఇంకేం మనకి ఇబ్బంది లేదు. ఆ తోక పట్టుకుంటే కష్టం. తోక పట్టుకుంటే మండే వచ్చి కాటేస్తుంది. మెడని పట్టుకున్నాను అనుకోండి, ఆలోచనలో మెడని పట్టుకుంటే
ఆలోచన తెలుస్తుంది. ఇంకా అది ఎంత విగులు అవ్వనండి, అది ఎంత చేష్టలు చేయనియండి, I won't say that you will not be affected, but you will be affected only for a short period of time. Usually, coming from Western side, don't react, respond and them. So your state will be any altercations, whether it is wife or children, you will be reduce it to thoughts and then respond. That is the state you will achieve now than before. Yeah, and my wife is here. She can respond to that also. I mean, the things, earlier I used to respond immediately and that would cause more friction. Now I go for a walk, right? Because I know that, and I know that, and the other thing is everything subsides. A heat la ఎందుకు react అవుతాం? Why should we react at peak? We know that the slope is there, no? So we react at the slope. అప్పుడు ఒకటి ఏంటంటే, నువ్వు దేనికి తొందరగా రియాక్ట్ అవ్వవు, అన్నిటికీ లేట్ చేస్తావు అనేది ఒకటి వస్తుంది మళ్ళీ. No, I think he said it right. Him going away on a walk reduces friction for him, not for the others around. That is their sadhana. So You asked it about this. So you should also join him on the mark. Yeah, but you need to realize that. That's the problem. That's when they say that you don't react. యా సో ఆల్సో ఇక్కడ భార్యాభర్తల సంబంధం గురించి చెప్పుకుంటే కూడా చాలా మందికి అదృష్టం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఐ థింక్ రాజేందర్ గారు, శ్వేత గారు, బోత్ లైక్, మా విషయంలో నాకు కొంచెం ఎక్కువ ఏం చెప్పాలి మా ఆవిడకన్నా, బట్ He thinks. no, but she has actually she started showing interest since a long time. So she participates, and the reason why I brought this topic also is that మీ సార్ మీరు అడిగిన దానికి the environment will also be conducive. So in my case, getting a wife like that was conducive for my spiritual growth. So everything is, they align, and they create that environment and that thing to. Oh, but that is like, you can't take your big husbands, no? What about the wives who want to go into the spiritual retreat or spiritual path? Ask Shweta garu, she's there. But luckily, she is fortunate to have a husband like-minded person. Yes. See, actually, like-minded person as in, see, our behaviors are same. It's not that, right? His upbringing, it's the same for everyone. What I'm trying to say is, if two people are there, their upbringing will be different. Their life experience is different. Everybody's life, if something is happening, that means I think in a different way. Obviously, the other person will be thinking in a different way. But it's just that because of a thought, it also comes in that way only. Like thought is nothing but how our actions are. That's what I feel. What experiences we are going through, from that only a thought rises, right? So it's okay. It's okay to have glitches. It's okay. That's what I feel, because whatever action is coming or whatever thought is coming, it's just our experience. That's it. So when you go into this path, you'll understand this thing. It's not that you will stop yourself to argue, or it's not that forcefully you do something to yourself. When you are into this path, you'll automatically understand that that is how someone else is thinking, that is how you are thinking, because of your own experiences of life. So that's okay to have such actions, such emotions. It's okay to have emotions, actually. You can get anger, you can have emotions, you can cry sometimes, you can laugh sometimes, you can be attached to anything. That's fine. That's what I feel. So thinking alike is not that we both think in the same way. We understand the things in the same way. That is what I wanted to say. Another thing is, I just want to add, రమణ మహర్షి గారు నాకు రావణ శర్మ అని వస్తుంటుంది అప్పుడప్పుడు. నేను రమణ అని శర్మ వస్తుందా మహర్షి వస్తుందని అవుతుంది. ఒకసారి పంచుకున్నా ఒక జోకు.
రమణ మహర్షి గురించి చెప్తూ ఆయన కొండ మీద గోచి కట్టు కూర్చున్నాడు మనకెందుకు అని నా భావన ఉండేదని నేను ఎవరో చెప్తున్నా సత్సంగంలోనా రమణ శర్మ అన్న రమణ మహర్షి అన్న పోయి శర్మ గారు ఇప్పుడు మనం గోచి కట్టుకుంటే బాగోదు ఆయన రమణ మహర్షి గారు ఒక మాట అన్నారు, నీ స్వీయ ఆత్మ సాక్షాత్కారమే నువ్వు ప్రపంచానికి చేయగలిగిన గొప్ప మేలు అనుకో. యువర్ ఓన్ సెల్ఫ్ రియలైజేషన్ ఈస్ ద గ్రేటెస్ట్ సర్వీస్ యూ కెన్ డూ టు ద వరల్డ్. దాని భావం అర్థమవుతుంది మనందరికీ. దాని ఎందుకంటే అది ఆ ఇంపాక్ట్ చాలా విషయాల్లో ఉంటుంది. కుటుంబ విషయాల్లో, మన పని విషయాల్లో, మనలో మనం మన ఇతరుల సమాజం విషయంలో అన్నిట్లోనూ అది ప్రసరిస్తుంది. సో దాట్ ఈస్ అందుకని ఇప్పుడు కుటుంబంలో నలుగురు ఇప్పుడు 5 వేళ్ళు ఒక తీరులా లేనట్టే ఒక కుటుంబంలో కూడా అందరూ ఒక తీరుగా ఉండరు. భార్యాభర్తల విషయంలో కూడా అంతే. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ there will be an inspiration for you and the environment will be conducive. ఇప్పుడు ఒక ఎన్వైరన్మెంట్ నాకున్నట్టు ఇంట్లో భార్య పరంగా కండ్యూసివ్ గా ఉండి నా స్పిరిచువల్ గ్రోత్ సహకరించవచ్చు. ఇంకోళ్ళకి కండ్యూసివ్ లేకుండా వాళ్ళ ఇంట్లోంచి బారిపోయి వాళ్ళ స్పిరిచువల్ రియలైజేషన్ సాధించవచ్చు. ఏదైనా దిల్ బి కండిషన్స్. సో ఇంతకు ముందు అన్నట్టు కానీ అలా వెళ్ళిపోయిన వాళ్ళందరూ రాజేంద్ర గారు అంటున్నారు, వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళందరూ స్పిరిచువల్ రిలయన్స్ అయిన వాళ్ళు కాదు. ఎందుకంటే నేను హిమాలయాల్లో తిరిగాను. చాలా మంది సన్యాస వేషాలు వేసుకుని పాపం దేశదిమ్మరిగా తిరుగుతున్నారు. వాళ్ళందరూ ఒక మఠం నుంచి ఇంకో మఠానికి వెళ్ళటమే. ఎందుకంటే వాళ్ళ మఠంలో 2 మార్లు కన్నా ఎక్కువ తినలేరు. కానీ వాళ్ళందరూ వేగబౌండ్స్ లా తిరుగుతున్నారు. వాళ్ళందరికీ వచ్చేసినట్టు కాదు. అలాగే కుటుంబంలో ఉన్నప్పుడు కూడా లేకుండా ఉన్నట్టు కాదు. ఒక చివరి విషయం చెప్పి ముగిస్తాను. నా ఉద్దేశంలో ఏంటంటే గృహస్థులకే బ్రహ్మాండమైన అవకాశం ఉంది. ఎందుకంటే మనకు వచ్చే ఛాలెంజెస్ ప్రతిసారి, ప్రతిరోజు, ప్రతి అవకాశం వచ్చినప్పుడు మనకు వచ్చే అవకాశం ప్రతి సందర్భంలో టు టెస్ట్ సో దాట్ ఈస్ వాట్ ఐ థింక్. ధన్యవాదాలు చాలా.